Central nervous system presented by Madhukla Mahendra. సైంటిస్టులు ఇప్పటి వరకు మెదడు పనిచేసే విధానం గురించి, వాటికి వచ్చే డిసీజెస్ గురించి మాత్రం చాలా వరకు తెలుసుకోలేకపోయారు. మెదడును అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైన పని. సో మెదడు ఏం పని చేస్తుంది, వాటి పనితీరు ఏంటి, మెదడు ముఖ్యంగా ఆలోచించడం, మెమోరీస్ను స్టోర్ చేసుకోవడం, అనలైజ్ చేయడం, జడ్జిమెంట్స్ చేయడం, అదేవిధంగా బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ పనితీరు కోఆర్డినేట్ చేస్తూ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేస్తూ, ఒక సమపాలలో బ్యాలెన్స్ చేస్తూ 1960లో డబ్ల్యూ స్పెర్రీ అనే ఒక సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఇతను కనుక్కున్నది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వెరీ గుడ్ ఫర్ ద అనలైటికల్ అండ్ వెరిబల్ టాస్క్ అని, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వెరీ గుడ్ ఫర్ ద రీడింగ్, రైటింగ్ అండ్ మ్యూజిక్ అని చెప్పి కనుక్కున్నాడు. ఇతని గురించి మీకు తెలుసు, ఐన్స్టీన్ ఇతని బతికి ఉన్న కాలంలో ఇతని కన్నా గొప్ప మేధావి. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు కూడా ఇంతటి మేధావిని చూడలేకపోయాం. ఇతను చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఇతని బ్రెయిన్ దొంగిలించారు. దొంగిలించిన తర్వాత ఎందుకు ఇతను ఇంత ఇంటలెక్చువల్గా ఉన్నాడనే విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారు. అతని మెదడులోని గ్లియా సెల్స్ అనేవి ఉన్నాయి. గ్లియా సెల్స్ అనేవి మన న్యూరాన్ ప్రొడక్షన్స్ కోసం మైలిన్ షీత్ ఎక్కువ ఇస్తాయి, అవి ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2 ఏంటంటే అతని బ్రెయిన్లోని ఒక భాగం పాడైపోయింది. సో దీని అనాలిసిస్ ప్రకారం మెదడు ఇతను ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేశాడు. నార్మల్ మనిషికి ఐన్స్టీన్ ఉన్న తేడా ఏంటంటే బ్రెయిన్ ఎక్కువగా వాడతాడు ఐన్స్టీన్. సో నార్మల్ వ్యక్తి అనేది బ్రెయిన్ అనేది వాడడు. అది సో బ్రెయిన్లో సైంటిస్టులు ఇంకోటి తెలిసింది ఏంటంటే బ్రెయిన్ ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్ళకి ఆల్జీమర్స్, డెమెన్షియా అండ్ సైకలాజికల్, న్యూరలాజికల్ డిసార్డర్స్ రావు. నెంబర్ 2, ఎవరైతే బ్రెయిన్ ఎక్కువ వాడతారో సో వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ అనలిటికల్ థింకింగ్ ఎలాంటి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ నాడీ కణాలను ఎక్కువగా ఉత్తేజపరిచేలాగా ఏం చేయాలి, అనలిటికల్ టాస్క్ తర్వాత సో నర్వస్ సిస్టమ్ 2 భాగాలు ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డు. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో సెన్సరీ పాత్వేస్ అండ్ మోటార్ పాత్వేస్ ఫర్దర్ డివైడ్ అయిపోయి సొమాటిక్ అండ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్గా ఉంటుంది. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఫర్దర్ డివైడ్ అయ్యి సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దీని అన్నిటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుంటాం. నౌ బ్రెయిన్. సో బ్రెయిన్ అంటే ఏంటి? సో హ్యూమన్ బ్రెయిన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగం. అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటాం అంటే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటాం. మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు, ఇది బ్రెయిన్ అండి. ఇక్కడ ఉన్నదంతా ఇది ఒక బ్రెయిన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి ఉన్నది ఒక స్పైనల్ కార్డ్. మనం వెన్నెముక అంటాం కదా, సో ఇది ఒక స్పైనల్ కార్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రెయిన్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో ఏముంటాయి మెయిన్గా అంటే 2 ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఎప్పుడు అంటాం? ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కలిస్తేనే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, సరే, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఇంకొంచెం మనం మాట్లాడుతాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బాడీ, మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఒక మనిషి గురించి మనం చెప్పినట్లయితే బాడీ అండ్ సోల్ ఉంటేనే మనిషి. సో ఈ 2 సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగాలు. సో ఇది బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది అంటే ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ భాగాలు ఏంటి? బ్రెయిన్లో ముఖ్యంగా 3 భాగాలు మనం చెప్పవచ్చు. ఈ 3 భాగాలు ఏంటంటే ఇది సెరెబ్రమ్ అంటే ఈ భాగం, ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి లార్జెస్ట్ పార్ట్ కూడా సెరెబ్రమ్ అంటారు. సో ఈ భాగం, చిన్న భాగం ఉంది కదా, ఇది సెరెబెల్లం అంటారు. సో ఇక్కడ నుంచి ఒక కాడ లాంటి నిర్మాణం ఉంది కదా, ఇది బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సెరెబ్రమ్, లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెరెబ్రమ్ అని మాట్లాడుకున్నాం కదా,
బ్రెయిన్లోని ఈ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెరెబ్రమ్ ఏం చేస్తుంది అంటే ఇది కొన్ని ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది. హయ్యర్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది. హయ్యర్ ఫంక్షన్స్ అంటే ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసేది, చేసేది మనం టచ్, విజన్ అండ్ హియరింగ్, ఇవన్నీ టాప్ పెర్ఫార్మెన్స్ ఫంక్షన్స్. మనం ప్రతి క్షణం ఇవేగా వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకోటి స్పీచ్, రీజనింగ్, ఎమోషన్స్, లెర్నింగ్. సో కొన్ని మూమెంట్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ప్రతి క్షణం మనం వాడే ఒక ఫంక్షన్స్. సో ఈ హయ్యర్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఈ సెరెబ్రమ్ నుంచి కంట్రోల్ అవుతాయి. సో హ్యూమన్ బ్రెయిన్ గురించి సెరెబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ లార్జెస్ట్ పార్ట్లో 2 భాగాలుగా విభజించారు. ఒకటి లెఫ్ట్ హెమిస్ఫియర్ అని, ఇంకోటి రైట్ హెమిస్ఫియర్ అని విభజించారు హ్యూమన్ బ్రెయిన్ని. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సైంటిస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఎందుకు ఇలా చేస్తుంది అనేది సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. సెరెబ్రంలో 4 భాగాలు ఉంటాయండి. ఫ్రాంటల్ లోబ్, పీరియటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, టెంపోరల్ లోబ్ ఉంటాయి. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రాంటల్ లోబ్ ఏం చేస్తుందంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది. వాట్ ఆర్ ద కాగ్నిటివ్ ఫంక్షన్స్? కాగ్నిటివ్ అంటే ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జడ్జిమెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషన్స్, స్పీచ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇది పెర్ఫామ్ చేస్తుంది. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా ఉంది కదా, ఇదంతా ఫ్రాంటల్ లోబ్. సో ఇది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, రెండోది పేరియటల్ లోబ్. సెన్సరీ ఇన్ఫర్మేషన్ మీద ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ఇది వర్డ్స్ అండ్ లాంగ్వేజెస్ ఇంటర్ప్రెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సిగ్నల్స్ అంటే ఐ, ఇయర్స్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ప్రెట్ చేస్తూ మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. ఇది ఈ పేరియటల్ లోబ్. మూడవది ఇందులో ముఖ్యంగా ఆక్సిపిటల్ లోబ్. ఇది కూడా ఒక రెటినా ఏదైతే ఉంటుందో ఐలుని ఇది ఇంటర్ప్రెట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. లైట్, కలర్, మూమెంట్స్ పైన ఎక్కువగా పనిచేస్తుంది. టెంపోరల్ లోబ్ సైడ్కి ఉంటుంది కదా, ఇది ముఖ్యంగా మెమొరీ, హియరింగ్, ఆర్గనైజేషన్, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఇది ఎక్కువగా పనిచేస్తుంది. సో ఇదండి వీటి డిఫరెన్సెస్. మీరు ఇంకో విషయం తెలుసుకుంటున్నారు, సెరెబెల్లం. సెరెబెల్లం ఏం చేస్తుంది అంటే సెరెబెల్లం చేసే పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది సెన్సరీ సిస్టమ్స్ నుంచి. సెన్సరీ సిస్టమ్స్ అనేది నేను ఫర్దర్ డివైడ్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో స్పైనల్ కార్డ్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇందులో ముఖ్యంగా ఇది కొన్ని మోటార్ మూమెంట్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. సెరెబెల్లంలో 2 ఉంటాయి, సెన్సరీ సిస్టమ్స్ అండ్ మోటార్. ఈ రెండింటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఈ సెరెబెల్లము వాలంటరీ మూమెంట్స్ను కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ కాదు, వాలంటరీ. మన కంట్రోల్లో ఉంటుంది, దాన్నే వాలంటరీ అంటారు. సెన్సరీ సిస్టమ్స్ను అండ్ మోటార్ సిస్టమ్ను కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి? పోస్చర్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్పీచ్. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ మస్కులర్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మూడవది బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్లో ఏం? బ్రెయిన్ స్టెమ్ ఒక స్పైనల్ కార్డ్ అనేది దీని నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. సో స్పైనల్ కార్డ్స్లో ఏముంటుంది అంటే మిడ్ బ్రెయిన్, బోన్స్ అండ్ మిడిల్ అబ్లాంగేటా ఉంటుంది. హిడెన్ బ్రెయిన్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో బ్రాంచ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇతర బాడీ పార్ట్స్,
ఇతర బాడీ ఆర్గాన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే గాంగ్లియా అండ్ నర్వ్స్ ఉంటాయి, ఇతర ఆర్గాన్ స్ప్రెడ్ అవుతాయి. ముఖ్యమైన ఇంకో విషయం సెన్సరీ వర్సెస్ మోటార్ న్యూరాన్స్ గురించి తెలుసుకుందాం. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఏమిటి, వీటి చేసే పని ఏంటి? సెన్సరీ న్యూరాన్స్ అంటే ఒక ఇంపల్సెస్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? సెన్సరీ ఆర్గాన్స్ నుండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. సో అందువల్ల వీటిని సెన్సార్ న్యూరాన్స్ అని అంటారు. సెన్స్ అంటే ఏంటి? టు గెట్ సంథింగ్, టు ఫీల్ సంథింగ్. సో సెన్సరీ ఆర్గాన్స్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి? మోటార్ న్యూరాన్స్ అంటే ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక ఆర్గాన్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. సెన్సరీ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్ గురించి మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఏంటంటే ఇవి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. ఇక్కడికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దేని ద్వారా? పెరిఫెరలీ పార్ట్స్ ద్వారా. సరే, సెన్సరీ న్యూరాన్స్ గురించి మాట్లాడితే టచ్, ప్రెషర్, టెంపరేచర్ ఇవన్నీ మనం స్కిన్ ద్వారా ఫీల్ అవుతాం. అవి మనకు ఫీల్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది? సెన్సరీ న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి తీసుకెళ్తాయి. టేస్ట్, టంగ్ ద్వారా మనం ఏం టేస్ట్ చేస్తున్నాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఎవరు చెప్తారు? సెన్సరీ న్యూరాన్స్ తీసుకెళ్తాయి బ్రెయిన్కి. లైట్ అండ్ ఐస్, ఇవి ఏదైనా ఒక వస్తువును, ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు లైట్ ఐ ఉపయోగించుకోవడం ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ సెన్సరీ న్యూరాన్స్ తీసుకెళ్తాయి. సౌండ్, బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇయర్స్ ద్వారా సెన్సరీ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి, అక్కడ అనలైజ్ చేస్తుంది. తర్వాత నోస్ అండ్ స్మెల్, ఇది కూడా అంతే. ఏదైతే మనం స్మెల్ చేస్తామో అది సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది, అప్పుడు అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఈ స్పెసిఫిక్ ఆర్గాన్స్కి ఇస్తుంది. ఓకే, సో ఈ మోటార్ న్యూరాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మోటార్ న్యూరాన్స్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ నుండి మీ బాడీలో ఉన్న ఇతర పార్ట్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాటర్ తాగాలనుకున్నారు, మీరు వాటర్ తాగాలనుకున్నారు, గ్లాసుని చూసారు, మీరు మీ కళ్ళ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ సెన్సరీ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తీసుకోండి అనే కమాండ్ ఎలా ఇస్తుంది అంటే మోటార్ న్యూరాన్స్ ఇస్తుంది. ఈ మోటార్ న్యూరాన్స్ మీ బాడీలో ఉన్న హ్యాండ్ మజిల్కి ఇస్తుంది. అప్పుడు మీరు రెస్పాన్స్ అవుతారు, అది ఎఫెక్టర్ అవుతుంది. ఇక్కడ గ్లాస్ ఉంది అని మీరు చూసారు, ఆ చూసిన ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఎలా వెళ్ళింది? మీ ఐస్ ద్వారా సెన్సరీ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళింది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళింది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అది మోటార్ న్యూరాన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోండి అని. ఈ మోటార్ న్యూరాన్స్ ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయంటే మీ హ్యాండ్ మీద స్ప్రెడ్ అయి ఉంటాయి, బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి, మీ హ్యాండ్ ద్వారా తీసుకుంటారు మోటార్ న్యూరాన్స్ అంటే. ఓకే, సో ఇక్కడ సెన్సరీ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయి, మోటార్ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీరు తెలుసుకున్నారు. ఇంకొంచెం క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ రెండు కూడా కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి, ఇంటర్ న్యూరాన్స్ అంటారండి. అయితే బ్రెయిన్కు స్పైనల్ కార్డుకు మధ్యలో న్యూరాన్స్ ఏదైతే ఉందో, ఒకదానికి ఒక కనెక్షన్ ఉందో దాన్ని ఇంటర్ న్యూరాన్స్ అని అంటారు. మీరు సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు అది ఒక న్యూరాన్ ద్వారా ఆక్సిజన్ మధ్యలో ప్రసారం జరిగి డెండ్రైట్స్లోకి వెళ్తుంది. ఈ డెండ్రైట్స్ నుంచి ఇంకొక న్యూరాన్ ఏదైతే అటాచ్ ఉంటుందో అక్కడి నుంచి ఈ డెండ్రైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ మోటార్ న్యూరాన్ ద్వారా వెళ్ళిపోతుంది, అప్పుడు యాక్షన్ జరుగుతుంది. మీకు సొమాటిక్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్తాను. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇది వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో సొమాటిక్ నర్వస్ సిస్టంలో ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండి ఇది. ఓకే, ఇది వాలంటరీ కంట్రోల్స్
మూమెంట్, ఇది వాలంటరీ మూమెంట్స్ కంట్రోల్ చేస్తుంది స్కెల్టన్ మజిల్స్ ద్వారా. మీరు ఏదైనా ఒక నిప్పును తాకారనుకోండి, అప్పుడు అది కాలిందన్న ఇన్ఫర్మేషన్ హ్యాండ్ ద్వారా ప్రసరించి మీ బ్రెయిన్కి వెళ్తుంది. మీ బ్రెయిన్లో అది అనలైజ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీ చేయిని వెనకకి తీయండి అని చెప్పేసి మజిల్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరు చేయి వెనకకి తీస్తారు. అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఏదైతే కాలుతుందన్న ఇన్ఫర్మేషన్ న్యూరాన్స్ ద్వారా ప్రసారం జరిగింది, మీ బ్రెయిన్కి వెళ్ళిందో అక్కడ అనలైజ్ చేసి మీ చేయిని వెనకకి తీయండి అని మోటార్ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది కూడా న్యూరాన్స్ ద్వారానే జరుగుతుంది, కాకపోతే మోటార్ నర్వ్స్, మోటార్ ఫైబర్స్ అంటారు, మోటార్ నెర్వ్ ఫైబర్స్ అంటారు. సో అప్పుడు వెనకకి తీస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సెన్సరీ న్యూరాన్స్ చేసే పని అండ్ మోటార్ న్యూరాన్స్ చేసే పని. ముఖ్యమైన ఇంకో విషయం ఆటానమిక్ నర్వస్ సిస్టమ్. ఆటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి వైటల్ ఆర్గాన్స్ అన్నిటి కూడా మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది ఆటానమిక్ నర్వస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, రక్తం ప్రసరిస్తుంది. స్టమక్లో ఏమవుతుంది, మనం తీసుకున్నప్పుడు డైజెస్ట్ అవుతుంది. ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ అవుతుంది. లివర్, కిడ్నీస్, బ్లాడర్, జెనిటల్స్, లంగ్స్, పెల్స్, హార్ట్ అండ్ స్వెట్, సలైవర్. సో ఇవన్నీ కూడా మనకు జరగకుండానే, మనకు ప్రమేయం లేకుండానే జరుగుతాయి. మీరు హార్ట్ కండిషన్లోనే స్వెట్ వస్తుంది, మీకు చెప్పి స్వెట్ రాదు కదా, సలైవర్ వస్తుంది. మీరు ఏదైనా ఒక వస్తువును మీరు తినాలి అనుకున్నప్పుడు నోట్లో ఆటోమేటిక్గా లాలాజలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు కావాలని లాలాజలం ఉత్పత్తి చేసుకోరు కదా. సో ఇవన్నీ కూడా ఆటానమిక్ నర్వస్ సిస్టంలో జరుగుతాయి. సో ఆటానమిక్ నర్వస్ సిస్టమ్స్లో 2 పార్ట్లు ఉంటాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. పారాసింపాథెటిక్ అంటే ఇప్పుడు మీరు వింటున్నారు, నాకు ఈ క్లాస్ వింటున్నారు, మీరు ఈ క్లాస్ వింటున్నారు, మీరు ఇప్పుడు పారాసింపాథెటిక్ కండిషన్లో ఉన్నారు. అంటే పారాసింపాథెటిక్ అంటే నార్మల్ కండిషన్ అండి. పారా అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్, మీడియం, మధ్యలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్ కొట్టుకుంటుంది. హార్ట్ ఎట్లా కొట్టుకుంటుందండి? నార్మల్గా కొట్టుకుంటుంది, చాలా స్లో కొట్టుకుంటుంది, వెరీ హై కొట్టుకుంటుంది. అంటే పారాసింపాథెటిక్. మనం ఊపిరి పీలుస్తున్నాం, మనం చాలా తక్కువగా ఊపిరి పీలియట్లేదు, చాలా ఎక్కువగా, చాలా హార్డ్గా కూడా ఊపిరి పీయట్లేదు. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక బ్యాలెన్స్డ్ కండిషన్లో మెదడు పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో సింపాథెటిక్ అంటే ఏంటంటే, సింపాథెటిక్ అంటే ఇది ఎక్కువగా ఉంటుంది, దీంట్లో బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని కండిషన్స్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్, సింపాథెటిక్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎక్కువగా కొన్నిటిని ఇన్హిబిట్ చేసి, కొన్నిటిని యాక్సిలరేట్ చేసి అలా జరుగుతుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ బాడీ కండిషన్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. మీరు ఒక దారి గుండా వెళ్తున్నారు, నార్మల్గా వెళ్తున్నప్పుడు మీకు ఏమైందంటే కన్స్ట్రిక్ట్ ద పూపిల్, అంటే మామూలుగా పూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అయ్యింది. మామూలుగా స్టిమ్యులేట్ లో ఫ్లో ఆఫ్ సలైవా. నార్మల్గా ఎలా సలైవా అంటే మన లాలజలం ఎలా రిలీజ్ అవుతుందో అలా నార్మల్గానే రిలీజ్ అవుతుంది. మీ బ్రాంకి కన్స్ట్రిక్ట్ అయ్యి ఉంది, స్లో హార్ట్ బీట్, పర్ మినిట్ ఎంత కొట్టుకోవాలి అంతే కొట్టుకుంటుంది, 72. స్టిమ్యులేట్ ద పెరిస్టాలిస్ అండ్ సిక్రేషన్. మీరు మాటికి ఏదైతే ఉమ్మి మింగుతారో పెరిస్టాలిక్ మూమెంట్స్ జరుగుతాయి. జిఐటి ఒక పెరిస్టాలిక్ మూమెంట్ జరుగుతాయి, ఒక స్నేక్ లాగా. స్టిమ్యులేట్స్ ద బైల్ రిలీజ్. నార్మల్గా బైల్ అనేది రిలీజ్ అవుతుంది, ఎంత కావాలంటే రిలీజ్ అవుతుంది. మీరు దాడి గుండా వెళ్తున్నప్పుడు ఇదంతా నార్మల్గా జరుగుతున్న ఒక ప్రక్రియ. సడన్గా మీకు ఒక పాము ఎదురైంది, అప్పుడు ఏమవుతుంది? కన్స్ట్రిక్ట్ అయిన పిల్ డైలేట్ అవుతుంది, కళ్ళు పెద్దగా అవుతాయి, కనుగుడ్లు లోపల ఎక్కువగా అవుతాయి. ఆ తర్వాత నోరు ఎండిపోతుంది భయంతో. సలైవరీ లాలజలం ఉత్పత్తి అవ్వదు. ముఖ్యంగా రిలాక్స్ బ్రాంకి. రిలాక్స్ బ్రాంకి అంటే మీరు డీప్ బ్రీత్ తీస్తారు, చాలా ఎక్కువ సార్లు బ్రీత్ కూడా తీస్తారు. స్లో ఉన్న హార్ట్, యాక్సిలరేట్ హార్ట్ బీట్, డగ్ చాలా ఎక్కువ గట్టిగా కొట్టుకుంటుంది భయంతో. స్టిమ్యులేట్ ద పెరిస్టాలిసిస్ మూమెంట్ అండ్ సిక్రేషన్ ఏవైతుంది
ఇక్కడ పెరిస్టాలిస్ జరగవు, అది ఆగిపోతుంది. బైల్ సెక్రేషన్ స్టిమ్యులేట్ అవుతుంది, ఇక్కడ బైల్ సెక్రేట్ స్టిమ్యులేట్ అవుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏం జరుగుతుందంటే మెదడులోని బాడీలోని గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎందుకు? ఆ టైంలో బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మీరు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు, బ్రెయిన్ వాడతారు. ఇంకోటి సెక్రేషన్ ఆఫ్ అడ్రినలైన్ అండ్ నాన్ అడ్రినలైన్, కొన్ని ఈ అడ్రినలైన్ నాన్ అడ్రినలైన్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇది మీరు ఇది జరిగేది సిస్టమ్. సో మీరు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకున్నారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పార్ట్స్ గురించి తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.